హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి మీ ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్ ఎట్లా జరిగాయి? మాకైతే మా నమస్వితోటే స్టార్ట్ అయ్యాయండి. మా నమస్వి అసలు గొడవ గొడవ చేసి ఈసారి మాకు దివాళీ సెలబ్రేషన్స్ చేయాల్సిందే, నేను టపాసులు కాల్చాల్సిందే అంది. లాస్ట్ ఇయర్ ఒక చిన్న క్యాండిల్ వెలిగిస్తేనే ఎంత గొడవ చేసిందంటే అసలు ఒకటే ఏడుపు. అసలు రండి రండి లోపలికి రండి, అందరు రండి అని చెప్పి ఈసారి తనే వాళ్ళ తాత చేత టపాసులు తెప్పించుకొని నేను కాల్చాలి అని చెప్పి గొడవ గొడవ చేసింది. అందుకని నేను వాళ్ళ నాన్న దగ్గరుండి మరీ కాల్పించాము ఆమె చేత టపాసులు. జాగ్రత్త కావాలి కదా చిన్నపిల్ల అని చెప్పి. అసలు చూడండి, ఆ చిచ్చుబుడ్డి కాలుస్తుంటే ఆ రవ్వలు చూసి అట్లా గొడవ గొడవ చేస్తుందంటే మామూలుగా కూడా కాదు అసలు. చూడండి, ఇంకా కాల్చాలంట. ఒక టపాస్ అయిపోయాక ఇంక ఊరుకునేది లేదు, ఇంకా కాల్చాలి, ఇంకా చిచ్చుబుడ్లు పెట్టండి, ఇంకా కాల్చాలి అని చెప్పి గొడవ చేస్తుంది. ఇంకా చిచ్చుబుడ్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదిగోండి పెన్సిల్ అంట, వాళ్ళ నాన్న చేత పెన్సిల్ కాల్పించుకుంటుంది. అదేమో అయిపోయిందని చెప్పి ఇంకా దాని మీద ఇంత టెస్ట్ చేస్తుంది, ఇంకా ఉంది దాంట్లో ఇంత ఎలగట్లేదని చెప్పి మళ్ళీ క్యాండిల్కి వెలిగిస్తుంది వాళ్ళ. ఇంకా తర్వాత ఇంకా నేను ఆమె కూడా ఇంకా ఆమె అయిపోలేదని అంటే మళ్ళీ చిచ్చుబుడ్డులు కాకర పువ్వొత్తులు కాలుస్తా దగ్గరుండి కాల్పిస్తున్నాము. ఈసారి అసలు భయపడలేదండి మరి అసలు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని చూసి మరి నేర్చుకుందో ఏమో కానీ పెద్దదయ్యింది కదా. ఇంకా తర్వాత మా ఫ్యామిలీలో ఎవ్వరు ఏమి కాల్చం, మాకు భయం అంటే లాస్ట్లో ఒక కాకర పువ్వొత్తైనా కాలుస్తామని చెప్పి ఒక కాకర పువ్వొత్తు ఒక తాపు కాల్చి అట్లా దీవాళీని సెలబ్రేషన్స్ చేసాము.